హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్సెస్ నరేంద్ర వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మా నరసాపురం గోదావరి చూపిస్తున్నానండి. ఇప్పుడు గోదావరి అంతా కూడా మొత్తం వరద నీటితో నిండిపోయిందండి. పైనంతా కూడా బాగా వర్షాలు వరదలు కాబట్టండి మా ఊరు దిగువ ఊరు అంటే చివరిదనమాట అండి. ఇక్కడికే వచ్చి నీరంతా కలుస్తూ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు మొత్తం గోదావరి అంతా వరద నీరు అనమాట అండి. అయితే మాకు ఇక్కడ పంటలు దాటిస్తారండి, రేవు దాటిస్తారు. సెకనేటిపల్లి వెళ్ళాలంటే ఈ పంట మీద ఈ రేవు దాటాలన్నమాట అండి. అవి కూడా ఆఫ్ చేస్తారు. ఒక వారం రోజులు బట్టి అయితే దాటించట్లేదు, నీరు మట్టం ఎక్కువ ఉండడం వల్ల. నేను ఈ వీడియో తీసి అయితే 2 రోజులు అవుతుందండి, కాకపోతే వీడియో పెట్టడం కుదరలేదు. ఇప్పుడు కొంచెం వాటర్ తగ్గిందనేసి అంటున్నారు. ఈ మధ్యలో అయితే వెళ్ళలేదండి చూడడానికి. ఇప్పుడు కొంచెం పంటలు తిరుగుతున్నాయి అనుకుంటున్నానండి, కొద్ది వాటర్ తగ్గిందనడం వల్ల. మొన్నటిదాకా అయితే పంటలు తిరగకపోవడం వల్ల ఇటు నుండి అటు వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడ మాకు చుట్టూరు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అనమాట అండి. బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా పంట మీద నుంచి వెళ్తే టైం చాలా సేవ్ అవుతుంది అనమాట అండి. గోదావరి అవతల చాలా ఊర్లు ఉంటాయండి, చిన్న చిన్న పల్లెటూర్లు, సెకనేటిపల్లి అని అలా చాలా ఊర్లు ఉంటాయి. అలా అటు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇదే కరెక్ట్ అయిన పద్ధతి అనమాట అండి, ఈజీగా వెళ్ళి రావచ్చు. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. గోదావరి దగ్గర ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా అనమాట అండి. లాస్ట్ టైం చాలా వాటర్ వచ్చింది, అప్పుడు ఇలా కూర్చునే సిట్టింగ్ ఏరియాస్ అన్నీ కూడా మునిగిపోయినాయండి. అంటే రోడ్డు మీదకి వచ్చేసాయండి అప్పుడైతే వాటరు. ఇప్పుడు అలా ఏం లేదండి, కొంచెం పెరిగింది అంతే. ఇంకా రాను రాను కూడా పైనుంచి వాటర్ వస్తుంది అనేసి అని చెప్పేసి చెప్తున్నారు. ప్రజలు అది జాగ్రత్తగా ఉండాలి, వేటకు అది వెళ్ళొద్దు అంటూ అలా చెప్తున్నారండి. అంతేనండి, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.